రిచెస్ట్ ఎన్ఆర్ఐలంతా హనీ ట్రాప్లో పడుతున్నారా? యుఎస్లో కొందరు తెలుగు అమ్మాయిలే హనీ ట్రాప్ చేస్తున్నారంటూ ఓ యువతి ఆరోపిస్తోంది. అందుకు తగ్గట్టుగా సోషల్ మీడియాలో ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది. యుఎస్లో ఎన్ఆర్ఐలు ఎవరిని నమ్మొద్దంటూ ఆ యువతి వీడియో సారాంశం. మాస్టర్స్ చేయడానికి యుఎస్కి వస్తున్న అమ్మాయిలే ఎన్ఆర్ఐలను హనీ ట్రాప్ చేస్తున్నారంటూ ఆ యువతి ఆ వీడియోలో ఆరోపిస్తోంది. ఎన్ఆర్ఐలని నమ్మించి హెల్పర్లుగా వాళ్ళ ఇళ్లలో చేరుతున్నారని, వాళ్ళ ఇంట్లో వస్తువులను దొంగతనం చేస్తున్నారంటూ ఆరోపిస్తోంది. డల్లాస్, ఓహయో రాష్ట్రాల్లో ఎక్కువగా అమ్మాయిలు ఇలా చేస్తున్నారంటూ ఆ యువతి చెప్తోంది. ఎన్ఆర్ఐల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి వాళ్ళను బ్లాక్మెయిల్ కూడా చేస్తున్నారంటూ యువతి ఆరోపిస్తుంది. ఇలా సంపాదించిన డబ్బుతో ఏకంగా ఇల్లు కూడా కొంటున్నారంటూ ఆ యువతి ఆరోపిస్తుంది. దీంతో ఇప్పుడు ఆ వీడియో వైరల్గా మారుతోంది. గుర్తు తెలియని ఒక అమ్మాయి కొన్ని నిబంధనల దృష్ట్యా మొహం కూడా చూపించలేకపోతున్నాం. అయితే ఆ అమ్మాయి ఎక్కడి నుంచి ఆ వీడియో చేసింది, ఆమె పేరేంటి అనేది కూడా తెలియదు. బట్ ట్విట్టర్లో ఒక యూజర్ దాన్ని పోస్ట్ చేశారు. ఆ అమ్మాయి ఆ వీడియోలో స్పష్టంగా ఎన్ఆర్ఐస్, నాన్ రెసిడెంట్ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో యునైటెడ్ స్టేట్స్లో, వాళ్ళని వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్ని, డబ్బున్న అబ్బాయిల్ని లేదా ఆ ఫ్యామిలీస్ని, అందులో మగవాళ్ళని టార్గెట్ చేసి ముఖ్యంగా యుఎస్లో చదువుకోవడానికి వెళ్ళిన అమ్మాయిలు అక్కడ వాళ్ళని ట్రాప్ చేస్తున్నారు, హనీ ట్రాప్లకు దించుతున్నారంటూ తీవ్ర ఆరోపణలు అయితే చేస్తుంది. గుర్తు తెలియని ఒక అమ్మాయి చేసిన వీడియో అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఒకసారి ఆ అమ్మాయి ఏం చెప్పిందో ఆమె మాటల్లోనే విందాం. లో జరుగుతున్న ఒక డేంజరస్ ట్రెండ్ గురించి అయితే చెప్తాను. వినగానే మీరైతే షాక్ అయిపోతారు. కొంతమంది మాస్టర్స్ చేస్తున్న అమ్మాయిలు ఉంటారు కదా, స్టూడెంట్స్, వాళ్ళైతే రిచ్ ఎన్ఆర్ఐస్ అయితే హనీ ట్రాప్ చేసేసి వాళ్ళని నమ్మించి హెల్పర్స్ గా అయితే వాళ్ళ ఇంట్లో జాయిన్ అయిపోతున్నారు. అలాగే క్యాష్, జ్యువెలరీ, పర్సనల్ ఇన్ఫర్మేషన్, వాల్యుబుల్ ఐటమ్స్ అన్నిటిని కూడా దొంగతనం చేస్తున్నారు అనమాట. ఇది డాలస్, అలాగే ఒహాయో, ఇంకా కొన్ని స్టేట్స్ లో అయితే ఇలా జరుగుతూ ఉంది. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న పర్సనల్ మెసేజెస్ ని కూడా వాళ్ళు మిస్యూజ్ చేసి బ్లాక్మెయిల్ చేయడం కూడా జరుగుతుంది. ఇంక ఇట్లా సంపాదించిన మనీతో అయితే వాళ్ళ ఇల్లు కూడా కొనుక్కుంటున్నారు. టార్గెట్ చేసేది అయితే మోస్ట్లీ ఫైనాన్షియల్లీ వెల్ ఆఫ్ ఎన్ఆర్ఐస్ ని. ఈ విషయాన్ని అయితే అందరికి తెలియజేయడం కోసం ఈ వీడియో. దయచేసి జాగ్రత్తగా ఉండండి. ఎవరిని ఈజీగా ట్రస్ట్ చేయొద్దు. సేఫ్టీ ఫస్ట్. అమెరికాలో కొన్ని సిటీస్ లో జరుగుతున్న ఒక డేంజరస్ ట్రెండ్ గురించి అయితే చెప్తాను. వినగానే మీరైతే షాక్ అయిపోతారు. కొంతమంది మాస్టర్స్ చేస్తున్న అమ్మాయిలు ఉంటారు కదా, స్టూడెంట్స్, వాళ్ళైతే రిచ్ ఎన్ఆర్ఐస్ అయితే హనీ ట్రాప్ చేసేసి వాళ్ళని నమ్మించి హెల్పర్స్ గా అయితే వాళ్ళ ఇంట్లో జాయిన్ అయిపోతున్నారు. అలాగే క్యాష్, జ్యువెలరీ, పర్సనల్ ఇన్ఫర్మేషన్, వాల్యుబుల్ ఐటమ్స్ అన్నిటిని కూడా దొంగతనం చేస్తున్నారు అనమాట. ఇది డాలస్, అలాగే ఒహాయో, ఇంకా కొన్ని స్టేట్స్ లో అయితే ఇలా జరుగుతూ ఉంది. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న పర్సనల్ మెసేజెస్ ని కూడా వాళ్ళు మిస్యూజ్ చేసి బ్లాక్మెయిల్ చేయడం కూడా జరుగుతుంది. ఇంక ఇట్లా సంపాదించిన మనీతో అయితే వాళ్ళ ఇల్లు కూడా కొనుక్కుంటున్నారు. టార్గెట్ చేసేది అయితే మోస్ట్లీ ఫైనాన్షియల్లీ వెల్ ఆఫ్ ఎన్ఆర్ఐస్ ని. ఈ విషయాన్ని అయితే అందరికి తెలియజేయడం కోసం ఈ వీడియో. దయచేసి జాగ్రత్తగా ఉండండి. ఎవరిని ఈజీగా ట్రస్ట్ చేయొద్దు. సేఫ్టీ ఫస్ట్. అమెరికాలో కొన్ని సిటీస్ లో జరుగుతున్న ఒక డేంజరస్ ట్రెండ్ గురించి అయితే చెప్తాను. వినగానే మీరైతే షాక్ అయిపోతారు. కొంతమంది మాస్టర్స్ చేస్తున్న అమ్మాయిలు ఉంటారు కదా, స్టూడెంట్స్, వాళ్ళైతే రిచ్ ఎన్ఆర్ఐస్ అయితే హనీ ట్రాప్ చేసేసి వాళ్ళని నమ్మించి హెల్పర్స్ గా అయితే వాళ్ళ ఇంట్లో జాయిన్ అయిపోతున్నారు. అలాగే క్యాష్, జ్యువెలరీ, పర్సనల్ ఇన్ఫర్మేషన్, వాల్యుబుల్ ఐటమ్స్ అన్నిటిని కూడా దొంగతనం చేస్తున్నారు అనమాట. ఇది డాలస్, అలాగే ఒహాయో, ఇంకా కొన్ని స్టేట్స్ లో అయితే ఇలా జరుగుతూ ఉంది. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న పర్సనల్ మెసేజెస్ ని కూడా వాళ్ళు మిస్యూజ్ చేసి బ్లాక్మెయిల్ చేయడం కూడా జరుగుతుంది. ఇంక ఇట్లా సంపాదించిన మనీతో అయితే వాళ్ళ ఇల్లు కూడా కొనుక్కుంటున్నారు. టార్గెట్ చేసేది అయితే మోస్ట్లీ ఫైనాన్షియల్లీ వెల్ ఆఫ్ ఎన్ఆర్ఐస్ ని. ఈ విషయాన్ని అయితే అందరికి తెలియజేయడం కోసం ఈ వీడియో. దయచేసి జాగ్రత్తగా ఉండండి. ఎవరిని ఈజీగా ట్రస్ట్ చేయొద్దు. సేఫ్టీ ఫస్ట్. అమెరికాలో కొన్ని సిటీస్ లో విన్నర్ గా అమ్మాయి చెప్పిన మాటలు చూస్తుంటే కొంతమంది అమెరికాలో చదువుకోవడానికి వెళ్ళిన యువతులు ఇలాంటి పనులు చేస్తున్నారంటూ ఆమె తీవ్ర ఆరోపణ చేస్తుంది. ఎవరో గుర్తు తెలియని అమ్మాయి, బహుశా అమ్మాయి ఐడెంటిటీ ఏం లేదు, కానీ ఎక్స్లో ఈ వీడియోను పోస్ట్ చేశారు ఒక యూజర్. దీంతో ఆ వీడియో ప్రస్తుతం వైరల్గా మారుతుంది. ఇప్పుడు ఆ అమ్మాయి మాటలు బట్టి కొంత ఆసక్తికర చర్చ జరుగుతుంది. నిజంగా యుఎస్లో చదువుకోవడానికి వెళ్ళిన అమ్మాయిలు అవసరాల కోసం ఇంతలా బరి తెగిస్తున్నారా అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. వాస్తవానికి ఈ ఆరోపణలో వాస్తవం ఏంటో దీన్ని మనం పూర్తి స్థాయిలో ఎక్కడా బిగ్ టీవీ కానీ మేము ఎక్కడా దీన్ని నిర్ధారించట్లేదు. ఇది ఒక వైరల్ అవుతున్న వీడియో మాత్రమే. దాన్ని ఉన్నట్టుగా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఈ వీడియో చూపించడం ద్వారా మిమ్మల్ని అప్రమత్తులు చేయడమే మా ప్రధాన ఉద్దేశం. వ్యూవర్స్ అడ్వైస్ మళ్ళీ చెప్తున్నాం, ఈ వీడియోను చూపించడం ద్వారా మిమ్మల్ని అలర్ట్ చేయడమే మా ప్రధాన ఉద్దేశం. ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్లో పరిస్థితులు అస్సలు బాగాలేవు. ఇప్పటికే ఇమ్మిగ్రేషన్ పాలసీలు పూర్తిగా చేంజ్ అయిపోయి అక్కడ మన భారతీయులు, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది, ఓవరాల్గా ఇండియన్స్ అంతా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. H1B వీసాల పరిస్థితి మనకు తెలిసిందే.
అలాగే ఓపీటీ పరిస్థితి తెలిసిందే. చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళకు ఉన్నటువంటి నిబంధనలు అంతా ఇంత కాదు. నానా కష్టాలు పడుతున్నారు ఇప్పట్లో మన వాళ్ళు. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అధ్యక్షుడు అయిన తర్వాత చాలా మార్పులు వచ్చాయి. ఇదంతా మీకు తెలిసిందే. గత కొద్ది నెలలుగా జరుగుతున్న తంతు ఇదంతా కూడా. ఏ చిన్న పొరపాటు చేసినా యునైటెడ్ స్టేట్స్లో నిర్మోహమాటంగా డిపోర్టేషన్ చేస్తున్నారు, బహిష్కరిస్తున్నారు, చేతులకు బేడీలేసి అమర్యాదకరంగా స్వదేశాన్ని పంపిస్తున్నారు. మళ్ళీ జీవితంలో జిందగీలో ఎన్నడూ అమెరికాలో అడుగు పెట్టకుండా పరిస్థితి అవుతుంది. అలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటి పొరపాట్లు కనుక చేస్తే, ఒకవేళ ఆ వ్యక్తులు కంప్లైంట్ ఇస్తే కనుక చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా అమ్మాయిలకి హెచ్చరికలు జారీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఆ అమ్మాయి చెప్పిన మాటల్లో పూర్తిగా యువతులు ఈ మధ్యకాలంలో అమ్మాయిలు కొంతమంది ఇలా చేస్తారంటున్నారు. ఆమె చెప్పిన మాటలు బట్టి డబ్బున్నా లేదా వెల్ సెటిల్ ఫ్యామిలీస్కి వెళ్ళి వాళ్ళతో పరిచయం పెంచుకొని వాళ్ళని హనీ ట్రాప్లోకి దించి వాళ్ళ ఇళ్లలో హెల్పర్స్ లాగా చేరి ఇంట్లో ఉన్నటువంటి నగలు, డబ్బు ఇవన్నీ కూడా దొంగతనాలు చేస్తున్నారనే తీవ్రమైన ఆరోపణలు ఆమె చేసింది. అంతేకాదు ఇంకొక అడుగు ముందుకేసి వాళ్ళ పర్సనల్ మెసేజెస్ అంటే వ్యక్తిగత జీవితాలను తొంగి చూసి వాటి ద్వారా బ్లాక్మెయిలింగ్ పాల్పడుతున్నారు. తద్వారా వాళ్ళు ఏకంగా ఇళ్ళు కూడా కొంటున్నారు, వెల్ సెటిల్ అవుతున్నారంటూ ఆమె చేస్తున్న ఆరోపణలు నిప్పురానిదే పొగరానిదే నిప్పు పుట్టదు అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు సిచ్యువేషన్ బాగాలేదు. ఏ చిన్న క్రైమ్ చేసినా అమెరికాలో ఏ చిన్న కంప్లైంట్ వచ్చినా దాని ఆధారంగా తిరిగి స్వదేశాలకు పంపిస్తున్న పరిస్థితి నిర్మోహమాటంగా. అలాంటి సిచ్యువేషన్లో మరి ఈ అమ్మాయి చెప్తున్న మాటలను బట్టి, ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ బట్టి కొంత ఆలోచించదగ్గ విషయంగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ అమ్మాయి చెప్తున్న మాటలు కూడా అంటే ఒక రకంగా ఆలోచింపజేస్తున్నాయి. చాలామంది ఒకవేళ అవసరాలకు అలా తయారవుతున్నారా, మనం ఎవరిని నిందించడం కాదు ఇక్కడ, లేదంటే ఎవరిని పర్టికులర్గా వీళ్ళు ఉన్నారు, వీళ్ళు దోషులు అని చెప్పేసి ఇక్కడ ఎవరిని చూపించే ప్రయత్నం కాదు, పోర్ట్రేట్ చేసే ప్రయత్నం కాదు. కానీ అది ఎందుకైనా మంచిది, ఒక రకంగా జాగ్రత్తగా ఉంటే, అలాంటి వాటి జోలికి పోకపోతే మంచిదనే అభిప్రాయాలను మాత్రం మేము మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఈ అమ్మాయి ఐడెంటిటీ అయితే లేదు, కానీ దీనికి సంబంధించిన వీడియో ట్విట్టర్లో వైరల్ అవుతుంది. ఇక్కడ ట్విట్టర్లో ఒక యూజర్ సమీర్ షేక్ అనే ఒక యూజర్ దీన్ని పోస్ట్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్గా మారుతుంది. నిజంగా అమ్మాయిలు ఇలా కూడా చేస్తున్నారా, ముఖ్యంగా ఆ సంపాదించిన డబ్బుతో ఇల్లు కూడా కొంటున్నారంటూ ఆ యువతి తీవ్ర ఆరోపణలు చేస్తుంది. ముఖ్యంగా తెలుగు అమ్మాయిలు, కొందరు తెలుగు అమ్మాయిలే అంటే ఆమె చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా తెలుగు అమ్మాయిలనే టార్గెట్గా, అంటే ఏదైనా అనుభవం జరిగి ఆ అనుభవరీత్యా ఎవరైనా ఒక అబ్బాయో లేదా ఒక కుటుంబానికి చెందిన వ్యక్తో పురుషుడో ఇలా ఈమెతో వీడియో చేయించారా, లేదా ఈమె సంబంధికులు ఎవరైనా అలా మోసపోయారా హనీ ట్రాప్ ద్వారా అనేది కొంత ఆలోచించదగ్గ విషయం. అండ్ మోరోవర్ ఆ అమ్మాయి ఆ వీడియో ఎక్కడి నుంచి చేసింది, ఈమె కూడా యునైటెడ్ స్టేట్స్లో ఉండే అమ్మాయినా లేదా ఇండియాలో ఉంటూ ఆ వీడియో చేసిందా, బట్ ఎక్కడి నుంచి చేసింది అనేది అక్కడ మనకు ఐడెంటిటీ లేదు. బట్ అమ్మాయి మాత్రం వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఆ వీడియో అయితే కొంత ఆలోచింపజేస్తుంది. సో మొత్తం మీద ప్రవాస భారతీయుల్ని లక్ష్యంగా చేసుకొని కొంతమంది అంటే ఈజీ మనీ కోసం ఇలా తయారవుతున్నారా? నిజంగా ఈజీ మనీ అంటే అమెరికాలో ఇప్పుడు సిచ్యువేషన్ కూడా బాగాలేదు. ఒకవేళ అలా ట్రాప్ చేయడం ద్వారా ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి ప్రవాస భారతీయుల్ని, సెటిలర్స్ని మచ్చిక చేసుకోవడం, లేదా హనీ ట్రాప్ చేయడము, లేదా బ్లాక్మెయిలింగ్కి దిగడం, లేదా వాళ్ళని ఏదో రకంగా మానసికంగా ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళపై ఈ రకమైనటువంటి సెటిల్మెంట్కి జరిగే ప్రయత్నాల, అంటే ఇమిగ్రేషన్ పరిస్థితులు బాగాలేవు, వీసాల పరిస్థితులు ఇంకా స్ట్రిక్ట్గా ఉన్నాయి కాబట్టి ఆ రకంగానైనా సెటిల్ అయిదాం మన. ఈ అమ్మాయి చెప్పే దాంట్లో అర్థం ఏంటి? సరే అది అలా ఉంచుదాం. సెటిల్మెంట్ సంగతి అంటే దాంట్లోకి అది కూడా అందులో ఒక భాగమైన అనిపిస్తుంది. ఎందుకంటే నగదు విలువైన వస్తువులు దొంగతనం చేస్తున్నారంటున్నారు. నిజంగా అలా జరుగుతుందా? ఇక్కడ నుంచి వెళ్ళిన తెలుగు అమ్మాయిలు, మరీ ముఖ్యంగా తెలుగు అమ్మాయిలు అంటూ పర్టికులర్గా ఆమె కోట్ చేస్తోంది. నిజంగా అలా చేస్తున్నారా? మనం ఇక్కడ ఎవరి చిత్తశుద్ధిని చింకించడం కాదు, కానీ అమ్మాయి చెప్తున్న మాటలను ఇక్కడ ఉటంకిస్తున్నాం. ఎందుకు అలా నిజంగా జరుగుతుందా? ఈ అమ్మాయి చెప్తున్న దాంట్లో అసలు వాస్తవం ఎంత? ఇవి కేవలం ఒక ఆరోపణలుగానే, ఈ అమ్మాయి చేస్తున్న ఆరోపణలుగానే మనం కొట్టిపారేయాలి, నిజంగా దీన్ని సీరియస్గా డిస్కస్ చేయాల్సిన అంశమా? బట్ వాట్ ఎవర్, ఏదైనా ఇక్కడ అమ్మాయి చెప్తున్న దాంట్లో కొంత ఈ విషయం చర్చనీయాంశంగా మారుతుంది. ఎందుకంటే అంతేకాదు వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసి వాళ్ళని ఇబ్బందుల పాలు చేస్తున్నారని కూడా అంటుంది. అంటే ఏదైనా అనుభవంతో చెప్తుందా, మరి ఏం జరిగిందని తెలియదు. బట్ ఈ వీడియో అయితే ప్రస్తుతం వైరల్గా మారుతుంది. ఇంకా ఎన్ఆర్ఐలను నమ్మించి వాళ్ళ ఇంట్లో వస్తువులను చేస్తున్నారు. మరీ ముఖ్యంగా డల్లాస్లో ఓహయో రాష్ట్రంలో జరుగుతుందంటూ ఈ అమ్మాయి చెప్తోంది.
ఈ 2 రాష్ట్రాలు కాదు ఇతర రాష్ట్రాలు కూడా జరుగుతుందని చెప్తుంది. మీకు తెలిసిందే డల్లాస్ అంటే నథింగ్ బట్ మరొక అమీర్పేట హైదరాబాద్ లాంటి ప్రాంతం. అది డల్లాస్ అనేది కంప్లీట్గా తెలుగు, మరొక హైదరాబాద్ లాంటి ప్రాంతం అనేది అందరికీ తెలిసిందే. అక్కడ మొత్తం తెలుగు వాళ్ళే ఉంటారు, ఐటీ పీపుల్. అలాగే ఓహయోలో కూడా ఉంటారు, ఇంకా చాలా ప్రాంతాల్లో అన్ని చోట్ల ఉన్నారు. ఇప్పుడు మన వాళ్ళు ప్రతి చోట ఉన్నారు, చదువుకోవడానికి వెళ్తున్నారు, తర్వాత అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. అంతకుమించి ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాలుగా అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్న వాళ్ళు ఉన్నారు, దశాబ్దాల కిందట అక్కడే సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారు, శాశ్వతంగా పిఆర్ ఉన్న వాళ్ళు ఉన్నారు, పర్మనెంట్ రెసిడెంట్, వీళ్ళందరూ ఉన్నారు. మరి ఎవరిని టార్గెట్ చేస్తున్నారు, అసలు ఏం జరిగిందో క్లియర్గా అక్కడ పేర్లు, ఆ ఇన్సిడెంట్స్ సంబంధించినటువంటి మొత్తం వ్యవహారం పూర్తిగా అమ్మాయి డీటెయిల్గా చెప్పనప్పటికీ ఇలా జరుగుతుంది మాత్రమే, మీరు అలర్ట్గా ఉండండి, అప్రమత్తంగా ఉండండి అంటే చెప్తుంది. ఈ అలర్ట్నెస్, ఈ అప్రమత్తత ఇదంతా ఎవరికి చెప్తుంది? అక్కడ ఉన్న ఎన్ఆర్ఐలకు చెప్తుంది. ఇక్కడ మీరు వ్యూవర్స్ అడ్వైస్ చెప్తున్నాం, ఈ అమ్మాయి చేసే అలర్ట్ అంతా కూడా అక్కడ ఉన్న ఎన్ఆర్ఐలకు మాత్రమే వర్తిస్తుంది. సో ఆ రకంగా ఎన్ఆర్ఐల వ్యక్తిగత జీవితాల్లోకి కూడా తొంగి చూస్తున్నారు, వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నారు, అలా సంపాదించిన డబ్బుతో ఇండ్లు కూడా కొంటున్నారంటూ మరీ తీవ్రమైన ఆరోపణ. సో ఆ రకంగా అమ్మాయి చేస్తున్న దాంట్లో వాస్తవం ఎంత, జరుగుతుంది ఏంటి, మీరు ఏమనుకుంటున్నారు ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. నిజంగా అమెరికాలో ఉన్న సిచ్యువేషన్కు తగ్గట్టుగా జాగ్రత్తగా మసులుకోవాలి, ప్రతి నిబంధన పాటించాలి, ఆ దేశం చెప్తున్న అంశాలన్నీ పాటించాలి, జాగ్రత్తగా ఉండాలి. అలా ఉంటేనే ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మసులుకుంటేనే ప్రస్తుతం అమెరికాలో బతుకుదెరువు భవిష్యత్తు. లేదా ఏ చిన్న పొరపాటు చేసినా ఇప్పుడున్న పరిస్థితుల్లో డొనాల్డ్ ట్రంప్ ఉన్నంతకాలం కూడా ఇబ్బందులు తప్పవు, నిర్మోహమాటంగా మెడలు పట్టి బయటికి గెంటి వేస్తున్నారు, అది అందరికీ తెలిసిన విషయం. కాబట్టి అనవసరమైన నేరాల పాలు కావద్దు, అనవసరమైన చిన్న చిన్న తప్పులు పొరపాటు చేసి అక్కడ క్రైమ్ రికార్డ్స్లో ఎక్కొద్దనేదే మేము చేస్తున్నటువంటి అడ్వైస్. బట్ వాట్ ఎవర్, ఆ అమ్మాయి చేస్తున్న దాంట్లో వాస్తవం ఎంత, చెప్తున్న దాంట్లో వాస్తవం ఎంత, ఆరోపణలు నిజమా కాదా, ఇప్పుడు అక్కడున్న పరిస్థితులను బట్టి మీ అబ్జర్వేషన్ ప్రకారం మీకు ఏమనిపిస్తుంది? ఒకవేళ మీ సర్కిల్లో ఇంకెవరైనా మీ ఈ చుట్టుపక్కల వాళ్ళు చాలామంది అమెరికా వెళ్తుంటారు, ఇప్పుడున్న మన సొసైటీలో చాలామంది అక్కడ వెళ్తుంటారు, అక్కడ విషయాలను కూడా చెప్తుంటారు. సో దీనికి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు ఒకసారి కామెంట్ చేయండి. అండ్ దానికంటే ముందు నిజంగా అమెరికాలో అలాంటి పరిస్థితి ఉందనుకుంటున్నారా? మరేంటో అమ్మాయి చెప్తున్న దాంట్లో వాస్తవం ఏంటో మీరే చెప్పండి ఒకసారి. అండ్ ఒక్కసారి అమ్మాయి ఏమందో మళ్ళీ విన్నాం. కొన్ని సిటీస్ లో జరుగుతున్న ఒక డేంజరస్ ట్రెండ్ గురించి అయితే చెప్తాను, వినగానే మీరైతే షాక్ అయిపోతారు. కొంతమంది మాస్టర్స్ చేస్తున్న అమ్మాయిలు ఉంటారు కదా, స్టూడెంట్స్, వాళ్ళైతే రిచ్ ఎన్ఆర్ఐస్ అయితే హనీ ట్రాప్ చేసేసి వాళ్ళని నమ్మించి హెల్పర్స్ గా అయితే వాళ్ళ ఇంట్లో జాయిన్ అయిపోతున్నారు. అలాగే క్యాష్, జ్యువెలరీ, పర్సనల్ ఇన్ఫర్మేషన్, వాల్యుబుల్ ఐటమ్స్ అన్నిటిని కూడా దొంగతనం చేస్తున్నారు అనమాట. ఇది డల్లాస్, అలాగే ఒహాయో, ఇంకా కొన్ని స్టేట్స్ లో అయితే ఇలా జరుగుతూ ఉంది. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న పర్సనల్ మెసేజెస్ ని కూడా వాళ్ళు మిస్యూజ్ చేసి బ్లాక్మెయిల్ చేయడం కూడా జరుగుతుంది. ఇంక ఇట్లా సంపాదించిన మనీతో అయితే వాళ్ళ ఇల్లు కూడా కొనుక్కుంటున్నారు. టార్గెట్ చేసేది అయితే మోస్ట్లీ ఫైనాన్షియల్లీ వెల్ ఆఫ్ ఎన్ఆర్ఐస్ ని. ఈ విషయాన్ని అయితే అందరికీ తెలియజేయడం కోసం ఈ వీడియో. దయచేసి జాగ్రత్తగా ఉండండి, ఎవరిని ఈజీగా ట్రస్ట్ చేయొద్దు, సేఫ్టీ ఫస్ట్. అమెరికాలో కొన్ని సిటీస్ లో జరుగుతున్న ఒక డేంజరస్ ట్రెండ్ గురించి అయితే చెప్తాను, వినగానే మీరైతే షాక్